హాయ్ వ్యూయర్స్, అడ్వకేట్ కవిత బాలాజీ హియర్. నేను ఇవాళ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు, వెన్ యూ వాంట్ టు బికమ్ అన్ అడ్వకేట్ వాట్ యూ షుడ్ డూ, లైక్ వాట్ స్టడీస్ యూ హ్యావ్ టు టేక్ అప్ అండ్ వాట్ ఎంట్రన్స్ యూ హ్యావ్ టు రైట్ అండ్ హౌ టు చెక్ ఇన్ యాజ్ అన్ అడ్వకేట్ అని చెప్పి. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అనేసి అంటే, మీరు అడ్వకేట్ అవ్వాలి, ఫుల్ ఫ్లెజ్డ్ అడ్వకేట్ అవ్వాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, మంచి కేసెస్లో మీరు చేసి బాగా పేరు సంపాదించాలి అంటే ఏం చేయాలి అంటే, ద డే వన్ యూ ఎంటర్ ఇన్ టు కాలేజ్ ఫర్ లీగల్ స్టడీస్. బాగా మనం చదువుకుంటాం మార్నింగ్ కాలేజ్లో. ఈవినింగ్స్ ఏం చేయాలంటే ఒక ఆఫీస్ చూస్ చేసుకోవాలి. చేసుకుని మేబీ ఇట్స్ స్మాల్ ఆర్ బిగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చూస్ చేసుకుని దానిలో మనము డ్రాఫ్టింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. డ్రాఫ్టింగ్ అంటే పిటిషన్స్ అవి డ్రాఫ్ట్ చేస్తారు కదా, అవి ఎట్లా డ్రాఫ్ట్ చేస్తారు, అయితే క్లయింట్స్ని మీట్ అయ్యి ఎట్లా మాట్లాడుతున్నారు అడ్వకేట్స్, ఇంకా ఎట్లా గ్రాప్ చేస్తున్నారు క్లయింట్స్ని, ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు ఫర్ ద కైండ్ ఆఫ్ like situations or the kind of work which they have to do. And main aspect is revenue raising. ఫీజ్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఎంత రీజనబుల్గా ఉంటుంది, ఎంత ట్రూగా ఉన్నారు వాళ్ళు ద కైండ్ ఆఫ్ అడ్వకేసీకి, ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేస్తే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్స్ మార్నింగ్స్ మీరు చదువుకుంటారు థియరీ, సేమ్ థింగ్ విల్ బి ప్రాక్టికలీ టాట్ టు యూ ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై యూ ఇన్ ద ఆఫీస్ వెర్ యూ గో ఇన్ ద ఈవినింగ్స్. అదే కాకుండా సాటర్డే సండే ఫుల్ టైం కూడా వెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద కైండ్ ఆఫ్ పార్ట్ టైం చేస్తున్నాను నేను, ఇంత అమౌంట్ వచ్చేయాలి నాకు, అవన్నీ కాకుండా ముందు మనం ఫ్రీగా వర్క్ చేసాము అంటే, ఒక్కసారి వర్క్ వచ్చిందంటే ఆటోమేటికలీ పోర్ ఇన్ అవుతాయి రెవెన్యూ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ. మనకి కాలర్స్ అండ్ బ్యాండ్స్ అని ఉంటాయి, ఇలా కాలర్ కట్టుకొని ఇలా బ్యాండ్స్ ఇస్తారు కదా, అవి ఎప్పుడు ఇస్తారు అంటే ఒకసారి కోర్స్ అయినాక స్టేట్ బార్ కౌన్సిల్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సర్టిఫికెట్స్ అవి చూపించి మనకి ఆ కాలర్స్ బ్యాండ్స్ ఇస్తారనమాట. దెన్ యూ కెన్ బికమ్ అ ఫుల్ ఫ్లెజ్ అడ్వకేట్. అయితే కొన్ని కోర్ట్స్, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవిను శనివారాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే శనివారాలు వెళ్ళి ఆ కోర్ట్స్లో నుంచి అబ్జర్వ్ చేయాలి. కోర్స్ మీకు మూడ్ కోర్ట్స్ అని చెప్పి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి అవి కండక్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. అవి కాకుండా సాటర్డేస్ వెళ్ళి మీరు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కోట్ అయితే వేసుకోవచ్చు, కాలర్స్ బ్యాండ్స్ కట్టకూడదు, ఇంకా రిప్రజెంట్ చేయడానికి ఉండదు కదా. కాలర్స్ బ్యాండ్స్ కట్టకపోతే కొంచెం దూరంగా నుంచుని ఆ సర్కిల్ ఆఫ్ అడ్వకేట్స్లో లేకుండా ఒక పాస్ ఓవర్కి వేరే అడ్వకేట్కి చెప్పి రిక్వెస్ట్ చేయించడం, ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎట్లా టైం అడగాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఒక ఫైల్ ఏదన్నా తీసుకుని, అది పిటిషన్ ఉంటుంది కదా, పిటిషన్ రన్స్ ఫర్ నియర్లీ 20 pages. అప్పుడు మీరు ఏం చేయాలంటే 10 to 20 times ఆ పిటిషన్ని కంటిన్యూస్గా చదివితే ఇట్ ఈస్ లైక్ అ స్టోరీ. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉందనుకోండి, ఏంటి నేమ్స్ వచ్చినాయి ఏంటి అవన్నీ మైండ్లో ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకొని నాట్ ద పేజ్ టు పేజ్, లైన్ టు లైన్ కాపీ చేయడం కాదు, ఒక మొత్తం 20 pages ఉన్న రన్ అయిన ఒక పిటిషన్ని మీరు ఒక్క 5 linesలో రాయగలగాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ అడ్వకేట్. అయితే ఇది చదివేసుకొని ఆ ఫైల్ని మనము ఆ పిటిషన్ బాగా చదివేస్తే, ఒక పేపర్ పెన్ తీసుకుని మైండ్లో ఉన్న స్టోరీతోటి క్రిస్ప్గా ఒక 5 linesలో మొత్తం స్టోరీ రాయగలగాలి. ఆ లీగల్ లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి అది మనము చూసుకుని రాయగలిగితే దట్ బికమ్స్ అ హోంవర్క్ ఫర్ యూ, వేర్ ఇన్ యూ క్యాన్ ప్రజెంట్ ద సేమ్ థింగ్ ఇన్ ఫ్యూచర్. ఒకసారి పిటిషన్ చదివేసిన తర్వాత జడ్జి ముందు నుంచి అని చెప్తూ ఉంటే ఆయనకి టైం ఉండదు, ఆయనకి టైం ఉండదు వినటానికి. మొత్తం టైం
అదే వినేటట్టు మనము టైంలో చెప్పాలి అంటే మనం క్రిస్ప్గా చెప్పాలి. అయితే ఇది ఇలా రాయటం ప్రాక్టీస్ చేసామంటే ఆ క్రిస్ప్గా చెప్పడం కూడా వచ్చేస్తుంది ఒక్కసారి చదవగానే. సో ఇట్ ఈస్ ఆల్ రీడ్ రీడ్ అండ్ రీడ్ ఇన్ ద కైండ్ ఆఫ్ అడ్వకేట్ ఫీల్డ్. ఎప్పుడు అడ్వకేట్ కావాలి మంచిగా అంటే మనం ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఏదైనా డాక్యుమెంట్ కానీ సెక్షన్స్ కానీ వీ షుడ్ బి అబ్రెస్ట్ అనమాట. ఎప్పుడు కానీ మనము చదువుతూ ఉంటే విల్ బీ గెటింగ్ ద నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్స్, ద చేంజ్ ఆఫ్ సెక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అడిషన్స్, ఇవన్నీ మనకి మైండ్లో ఎక్కుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వీ షుడ్ ఫార్మ్ అ గ్రూప్ మెయిన్లీ. అట్లా మనము ఈ కేస్ లాస్ అని అవన్నీ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ డెవలప్ అవర్ practices. So this is the way wherein a student can become full-fledged advocate after his course when he does all this, when he is in a first semester, first day of his college. Sorry. మీకు ఈ ఆస్పెక్ట్ చాలా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చిందని ఆశిస్తూ నేను ఇంకా మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే ఇట్లాంటి మోర్ వీడియోస్ చేస్తూ ఉంటాను. I'll be giving good advices and suggestions or whatever it is, whatever you like. So kindly like, share and subscribe my channel. Keep watching my channel and ask for more questions in form of comments. Okay, thank you. Advocate Kavita Balaji here. Keep watching my channel. Thank you.